మీరు కోల్కతా వస్తే ఈ ప్లేస్ మటుకు మర్చిపోకుండా విజిట్ చేయండి. ఇదే మదర్ వ్యాక్స్ మ్యూజియం. సబ్వే నుంచి అయితే మనం మదర్ వ్యాక్స్ మ్యూజియంకి అయితే వెళ్ళబోతున్నాం. ఇదే మదర్ వ్యాక్స్ మ్యూజియం లోగో. బయట ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. లోపల అయితే పెద్ద పెద్ద స్టార్స్ వ్యాక్స్ స్టాట్యూస్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం వెళ్ళంగానే మహాకాళి వ్యాక్స్ స్టాట్యూ అయితే ఉంటుంది. ఇంకా లోపల ఎంట్రన్స్ ఉంటుంది. డైరెక్ట్ మనం లిఫ్ట్లో 6th ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. డోర్ ఓపెన్ అవ్వగానే అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఎంట్రీ టికెట్ ఓన్లీ 250 రూపీస్. చిల్డ్రన్కి అయితే ఫ్రీ. ఇక్కడైతే మన ఇండియాలో ఉన్న స్టార్స్ యొక్క సిగ్నేచర్స్ అయితే ఉన్నాయి. ఇది ఎవరి సిగ్నేచరో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. లోపల ఎంట్రన్స్ అవ్వగానే మహాత్మా గాంధీ స్టాట్యూ అయితే ఉంటుంది. అసలు ఎంత క్లోజ్అప్ నుంచి చూసినా చాలా రియల్గా ఉంది స్టాట్యూ అయితే. ఇది గాంధీ గారికి సంబంధించిన హిస్టరీ అయితే ఇక్కడ ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో ఉన్న ఫేమస్ పోయెట్ స్టాట్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి స్వామి వివేకానంద స్టాట్యూ. స్టాట్యూ వచ్చేసరికి రవీంద్రనాథ్ ఠాగూర్ది. ఇదేమో సుభాష్ చంద్రబోస్ అండ్ ఇదేమో అంబేద్కర్ గారు, ఇదేమో అబ్దుల్ కలాం గారు. ఇక్కడైతే సైంటిస్ట్ స్టాట్యూస్ అయితే ఉన్నాయి. వీళ్ళొక బయోగ్రఫీ అయితే ఉంది. ఇక్కడేమో ఫేమస్ క్రికెట్ ప్లేయర్స్ స్టాట్యూస్ అయితే ఉన్నాయి. ఇది కపిల్ దేవ్ స్టాట్యూ. ఇదిగోండి సచిన్ టెండూల్కర్ స్టాట్యూ. ఇదిగోండి మన కింగ్ కోహ్లీ స్టాట్యూ. ఇటువైపు అయితే ఫుట్బాల్ ప్లేయర్ స్టాట్యూస్ అయితే ఉన్నాయి. తర్వాత బెంగాలీ మ్యూజిషియన్ స్టాట్యూస్ అయితే ఉన్నాయి. ఇదిగోండి మన SRK. ఇదిగోండి సల్మాన్ ఖాన్ స్టాట్యూ. ఇదిగోండి టామ్ క్రూజ్ స్టాట్యూ, మైకిల్ జాక్సన్ స్టాట్యూ, ఇంకా చాలా మంది హాలీవుడ్ స్టాట్యూస్ అయితే ఉన్నాయి. ఇటు బ్రూస్ లీ స్టాట్యూ. ఇదేం పైరట్స్ ఆఫ్ ది కెరేబియన్ స్టాట్యూ. ఇది ఆస్కార్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళ స్టాట్యూస్, ఇంకా వాళ్ళ బయోడేటా అయితే ఇక్కడ ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కార్టూన్ క్యారెక్టర్ స్టాట్యూస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్ మేడ్ స్టాట్యూస్. ఇదిగోండి మన మిస్టర్ బీన్ స్టాట్యూ. మన మార్వెల్ ఫ్యాన్స్ కోసం స్పైడర్ మ్యాన్ స్టాట్యూ. ఇంకా ఇది ఐరన్ మ్యాన్ స్టాట్యూ. ఇదిగోండి హ్యారీ పాటర్. ఇక్కడ మొత్తం ఏలియన్ స్టాట్యూస్ అయితే ఉంటాయి. ఇదిగోండి అవతార్ స్టాట్యూ. అటు పక్క జాదూ స్టాట్యూ. ప్రొజెక్టర్స్ డిఫరెంట్ హోలోగ్రామిక్ పిక్స్ అయితే దిగొచ్చు మనం వీడియో. ఇంకా చాలా అయితే ఉంది. మనం ల్యాగ్ అయిపోద్ది వీడియో అని చెప్పి నేను ఇంకా పెట్టలేదు. ఇంకా పైన వ్యూ అయితే ఇంత బాగుంది చూడండి. పైన 2 సైడ్స్ సేమ్ ఒకేలా ఉంటుంది. అవి బోన్సాయి గార్డెన్స్, ఇంకా ఒక సైడ్ ఏమో రెస్టారెంట్ అయితే ఉంది. ఈ వ్యూ మటుకి కళ్ళతోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా బాగుంది. ప్లీజ్ కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.